ప్రభు నామన మీకు అందరికీ వందనాలు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వాక్యాలు మనం చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వాక్యాలు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షక, మీకు వందనాలు నాయన. మమ్మల్ని శుద్ధీకరించే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు నా తండ్రి. నీ కృపకి మమ్మల్ని యోగ్యులుగా చేసే దేవుడు కనుక మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ జీవవాకులతో మాతో మాట్లాడండి, మా హృదయాలు శుద్ధీకరించండి, పరిశోధించండి, పరిశీలించండి. మా యందు మీకు అయిష్టము అయాసకరమైన కార్యములు ఏమైనా ఉన్నాయి అడల మాలో నుంచి తొలగించి మమ్మల్ని శుద్ధీకరించి నీ రాజ్యమునకు వారసులుగా, నీ ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరముల కాలంలో ఈ ప్రవక్త భూమి మీద జీవించున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన తర్వాత, మలాకీ ప్రవక్త తర్వాత మన యేసు ప్రభు వరకు చీకటి కాలం అంటారు. అంటే తర్వాత ఇంకా ప్రవక్తలు ఎవరు కూడా రాలేదు. యేసు ప్రభు స్వయంగా వచ్చి మనల్ని అంధకారంలోంచి విడిపించడానికి సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన దేవుని గురించి ఒక వివరణ ఇస్తున్నాడు. ఏమిటంటే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన ఎలాంటి దేవుడు, ఎలాంటి వాడు అంట? అగ్ని వంటి వాడు. కంసాలి అగ్ని అంటే చాలామంది చూసి ఉంటారు, కొంతమంది చూడలేదేమో. ఆ కొలిమి ఒక ఉయ్యను శబ్దం చేసుకుండా వస్తుంది అన్నమాట. అంటే ఆ అగ్ని యొక్క ఉగ్రతను గురించి చెప్పేదానికి కంసాలి అగ్ని వంటి అని చెప్పాడు. మరి ఆయన అగ్ని వంటి దేవుడు అని మనకు తెలియపరచడానికి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక అగ్ని రూపంలో దేవుని ప్రత్యక్షత మానవులకు కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక సమూహమునకు, ఒక వ్యక్తిగత జీవితమునకు దేవుడు తన స్వరూపాన్ని దర్శింపజేసినట్టుగా చూస్తున్నాం. మరి ఒక సమూహముగా దేవుడు అగ్ని రూపంలో ప్రజలకు ప్రత్యక్షత ఇచ్చినట్లుగా మనం గమనించినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలకు ఆయన సీనాయి పర్వతం మీద తన దర్శనం ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వాక్యము. నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వాక్యము. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. ఆమేన్. మోషే ద్వారా ఆయన విడిపించబడినటువంటి ప్రజలు వాగ్దత్త ప్రదేశమునకు ప్రయాణం అవుతున్నారు. అయితే మోషేతో అన్నాడు, నేను ఉన్నవాడను, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడిని, తండ్రి అయిన దేవుణ్ణు, నా పేరు యెహోవా అన్నాడే కానీ మోషే కూడా దేవుణ్ణి చూడలేదు. దేవుని చూసిన వారు ఆనాటికి ఎవరు లేరు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు కూడా విడుదల పొంది వస్తున్నారు, కానీ దేవుని రూపాన్ని కానీ దేవుని శబ్దాన్ని కానీ వెళ్ళలేదు, చూడలేదు వాళ్ళు. అయితే దేవుడు తన మహిమను వారికి అగపరచాలని ఆశపడ్డాడు కనుక ఆయన ఎలా చూపించాడంట? ఆయన అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూపమయమై ఉండెను. దాని ధూపములు కొలిమి ధూపం వలె లేచెను. పర్వతమందయు మిక్కిలి కంపించెను. కాబట్టి ఇశ్రాయేల్ జనాంగం అందరూ కూడా ఎవరిని చూడటానికి వీలైంది? దేవుణ్ణి చూచారు. ఎలా చూశారు? అగ్ని రూపంలో దేవుని చూచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవులారా, వారికి అంతకుముందే ఆయన దర్శనం ఇచ్చి ఉన్నాడు. ఎలా ఇచ్చి ఉన్నాడు అంటే, రాత్రి వేళ అగ్ని స్తంభముగా వారికి దర్శనం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండము 13వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 22వ వాక్యము. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఆమేన్. వారు ప్రయాణమైపోయినప్పుడు వారికి ఆయన ఎలా కనిపించాడంటే, రాత్రి వేళ అగ్నిస్తంభం. మనం మామూలుగా నడిచి వెళ్ళేటప్పుడు రాత్రి అయితే చీకటి అయితే నడవలేం కదా, అందుకోసమని చిన్న దీపమైనా ఎత్తుకొని వెళ్తారు. కానీ వీరు ఒక్కరిద్దరు కాదండి, 6 లక్షల మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కలిపి దాదాపు 30 లక్షల మంది. 100 మంది అంటేనే మనం పెద్ద సమూహం అనుకుంటాం కదా.
కానీ కొన్ని లక్షల మంది ప్రయాణం చేయాలంటే వారికి ఏం కావాలా? అంత పెద్ద ప్రకాశం, అంత పెద్ద లైట్ కావాలి. ఎంత పెద్ద లైట్? ఏమైనా ఎలా కనపడ్డాడంట? రాత్రి వేళ అగ్ని స్తంభముగా వారికి ముందు నడిచినప్పుడు ఆ అగ్ని స్తంభంలో వాళ్ళు దేవుని చూడగలిగారు, ఆ వెలుగులో వాళ్ళు ప్రయాణం చేయగలిగారు అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు తన మహిమను మరొకసారి ఇశ్రాయేల్ జనాంగముకు చూపిస్తున్నారు. నిర్గమకాండం 24వ అధ్యాయం 17వ వాక్యంలో చూసుకుందాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 17వ వాక్యము. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. ఆమేన్. అక్కడ కూడా మరలా దేవుడు తన మహిమను ఆ కొండ శిఖరం మీద వారికి ఎవరికి చూపిస్తున్నారు? ఇశ్రాయేల్ జనాంగమునకు చూపిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు తన్ను వారికి ఎలాగపరిచాడంటే మండుచున్న అగ్ని వలె ఆయన తన మహిమను చూపిస్తూ వాళ్లకు తన్ను అగపరుచుకొనిచున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మటుకే కాదు, దేవుడు మోషేతో చెప్పి తన మందసం పెట్టించుకునేదానికి ఒక గుడారం నిర్మించబడుతున్నట్టుగా చూస్తున్నాం. ఆ గుడారమే అప్పట్లో దేవుని మందిరము. ఆ గుడారములో దేవుని తేజస్సు అగ్ని రూపం, వెలుగు అగ్ని రూపంలో దిగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండము 40వ అధ్యాయము నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వాక్యము. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆమేన్. చూసారా, వారు గుడారంలో దేవుని మందిరం నిర్మించి దేవుని మందసం ఉంచారు. ఉంచిన తర్వాత దాన్ని ప్రతిష్ఠిత చేశారు. ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవుడు దాన్ని అంగీకరించి ఆయన మహిమతో దిగి వచ్చి ఆ గుడారంలో నివసిస్తున్నట్టుగా ప్రజలందరూ ఎలా చూశారంట? మేఘమును, తేజస్సు అంటే వెలుగు అనమాట. మేఘమును వెలుగును చూచి ఆ మందిరమును దేవుడు నింపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలా దేవుని మహిమ ఆ విధంగా చూస్తున్నారు. అలాగనే కాదు, తర్వాత సొలొమోను రాజు చేత దేవుని మందిరం నిర్మించాడు. ఆ మందిరంలో కూడా దేవుని తేజస్సు దిగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యము. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. ఆమేన్. దావీదైతే మందిరం నిర్మించాలని ఎంతగానో ఆశపడ్డాడు. అయితే దేవుడేమన్నాడు? నువ్వు కాదు, నీ కుమారుడు నా కొరకు ఒక మందిరం నిర్మిస్తాడు అని చెప్పిన తర్వాత ఆ మందిరం నిర్మించబడింది. ఆ మందిరము దేవుడు చెప్పిన కొలత ప్రకారంగా సొలొమోను ఎంతో జాగ్రత్తగా ఆ మందిరాన్ని నిర్మించి అది ప్రతిష్ఠ చేసినట్టుగా చూస్తున్నాం. అది ప్రతిష్ఠిత చేసిన తర్వాత దేవుడు దాన్ని అంగీకరించినట్టు ఎలా చూపించాడంట? ఒక మేఘము యెహోవా మందిరం నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. అనగా ఆ మందిరం నిండా ఏమొచ్చిందంట? మేఘము, దేవుని తేజస్సు వారికి కనబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఆ స్థలాన్ని అంగీకరించి అక్కడికి దిగి వచ్చి నివసించడానికి ఇష్టపడుతున్నట్టుగా సూచన మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఆ ఇశ్రాయేల్ జనాంగమునకు అగ్ని రూపంలో దేవుడు దర్శనమిచ్చాడు. వ్యక్తిగతంగా కూడా దేవుడు అగ్ని రూపంలో వ్యక్తులకు దర్శనం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మోషేకి తన దర్శనం ఎలాగిచ్చాడో చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుండి 4 వాక్యాలు చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాలు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఆమేన్. చూసారా, మోషే దేవుని వ్యక్తిగతంగా ఎలా చూచాడంటే వ్యక్తిగతంగా అగ్నిలో నుండే చూసినట్టుగా చూస్తున్నాం. ఒక పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. దగ్గరికి వెళ్తే నువ్వు దగ్గరికి రావద్దు అని చెప్తున్నాడు. మరి ఆ పొదలో నుండి, ఆ అగ్నిలో నుండి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతూ మోషేకు వ్యక్తిగతంగా కనపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అటు తర్వాత యెహెజ్కేలు ప్రవక్త కూడా మరి మనం చూస్తే ఆయన చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయా ప్రవక్త కూడా ఆయన చూస్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం. యెహెజ్కేలు ప్రవక్త
ఆయన దేవుణ్ణి చూస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను. ఆమేన్. యెహెజ్కేలు ప్రవక్త ఒక్కరే యెహోవా ప్రభావ స్వరూప దర్శనం చూచినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి ఇక్కడ చూసినప్పుడు ఆయన ఏం చూస్తున్నాడంటే, మరియు గొప్ప మేఘమును గోళం వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడేను. చూసారా, మరి అగ్ని రూపములో దేవుని దర్శనం ఆయన చూస్తున్నట్టుగా చూస్తున్నాం. అదే అధ్యాయము 26, 27 కూడా చదువుమా. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26, 27. వాటి తలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను, మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. కనుక దేవుని యొక్క దర్శనం ఇక్కడ ఎలా కనపడుతుంది? అగ్ని స్వరూపముగా ఆయనకి కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం క్రొత్త నిబంధనలోనికి వచ్చినట్లయితే పరిశుద్ధుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథములో దేవుని చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వాక్యము. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆమేన్. ఇక్కడ కూడా పరిశుద్ధుడైనటువంటి యోహాను దేవుని దర్శనం ఎలా చూస్తున్నాడంటే, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. కాబట్టి అగ్నిని పోలినటువంటి రూపంలో మరి పరిశుద్ధుడైన యోహాను కూడా దేవుని దర్శనం చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మనలో ఎవరైనా చూసామా ఇలాంటి దర్శనము? మరి ఎవరో చూసినట్టు నాకు ఎవరు చెప్పలేదు, నాకు తెలియదు, నేను కూడా చూడలేదు. నేను అలా చూడలేదు. అగ్ని రూపంలో దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు. కానీ ఆయన్ని ప్రశాంతమైన ఆయన వదన, ఆయన వెలుగులో ఆయన చూడగలిగాం. కానీ అగ్ని రూపంలో వీళ్ళందరూ కూడా దేవుని చూచి వాళ్ళు కాల్చబడకుండా వాళ్ళు బ్రతికినట్టుగా కూడా మనము చూస్తున్నాం. అయితే ఈ అగ్నిని గురించి మనం గమనించినట్లయితే ఈ అగ్ని 2 విధాలుగా వాడబడుతుంది. ఎందుకు వాడబడుతుందంటే శుద్ధీకరించేదానికి వాడబడుతుంది, నశింపజేసేదానికి కూడా వాడబడుతుంది. కాబట్టి దేవుడు అగ్ని అయి ఉన్నాడు, అగ్ని రూపంలో మనకు కనబడ్డాడని మనం చూసుకున్నాం. రెండవదిగా శుద్ధీకరింపజేసే అగ్ని అని దేవుని చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వాక్యము. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా? అంతే. దేవుని మాట ఎలాంటిదంట? అగ్ని వంటిది, బండను బద్దలు చేయు సుత్తి వంటిది అని దేవుడు ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అగ్ని వంటిది అంటే ఏమిటి? దేవుని మాట. ఇప్పుడు మారిపోయారు చూసారా? మరి ఏమంటున్నాడు? నా మాట అగ్ని వంటిది అంటున్నాడు. అగ్ని అయితే మనం చూడలేము, ఆయన మాటలైతే మనము చూడగలుగుతాం. ఈ మాటలు ఎక్కడ చూస్తున్నాము? ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుని మాటలు చూస్తున్నాం, చదువుతున్నాం. దాన్ని అనుసరించి జీవించడానికి దేవుడు మనకు సహాయం చేసుకున్నాడు. కానీ అగ్నిని అయితే మనం తాకలేము, మనం ముట్టలేము. అందుకని దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? సుత్తి అందరూ చూసి ఉంటారు కదా, అదొక పనిముట్టు. ఎంతటి బండనైనా అదేం చేస్తుంది? ఈ కంగారు కొట్టే వాళ్ళ దగ్గర ఉంటుంది సుత్తులు. మనం కూడా ఏదైనా పనికి సుత్తి వాడుకుంటాం. అంటే గట్టి పదార్థాలని పగలగొట్టేదానికి లేదా రాళ్ళను పగలగొట్టేదానికి దేవుడు వాడే వస్తువు అన్నమాట. కానీ ఆయన మాట ఏమిటంట? బండను బద్దలు చేసేటటువంటి అగ్ని వంటిది. అగ్ని ఎంతటి దానినైనా కాల్చివేస్తుంది, పగలగొడుతుంది. అందమటికే కాదు, దేవుని మాట పవిత్రమైనది అని కూడా మనం చూస్తున్నాం. చూడండి, కీర్తనలు 12:6వ వాక్యం చదువుకుందాం. కీర్తనలు 12:6వ వాక్యము. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి పూసలో 7 మారులు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఆమెన్. దేవుని మాటలు ఎలాంటివంట? శుద్ధీకరించబడినవి. ఎంతో సులభంగా చదివి వదిలేస్తాం, ఎంతో సులభంగా చెప్పేస్తాం.
కదా, పిల్లల్ని 23వ కీర్తన చెప్పమంటే ఒక్క గడియలో చెప్పేస్తారు వాళ్ళు. ఎందుకంటే బైహార్ట్ చేసుకున్నారు కాబట్టి చెప్పేస్తారు. 91వ కీర్తన చెప్పేస్తారు. వాళ్ళు బైహార్ట్ చేసుకున్న వాక్యాలన్నీ గడగడ చెప్పేస్తారు. వాళ్ళు ఎట్ట చెప్పినా అది వాళ్ళని శుద్ధీకరించే మాటలని మనము మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుని మాటలు ఎలాంటివంట? అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంద పవిత్రములు. దేవుని వాక్యం ఎంతో పరిశుద్ధమైంది, పవిత్రమైంది అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అందుకని యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు ఊది కరిగించిన ఊదిన వెండి అంద పవిత్రములు అని మనం చూస్తున్నాం. కాబట్టి అది అగ్నిలో కరిగి ఊది నిర్మించే మార్చినటువంటి వెండి వంటిదని మనం చూస్తున్నాం. కీర్తనలు 18:30లో కూడా ఆయన వాక్కు నిర్మలమని మనం చూస్తున్నాం. కీర్తనలు 18:30. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఆమేన్. కాబట్టి ఆయన యథార్థవంతుడు, ఆయన వాక్కు ఎలాంటిదంట? నిర్మలము, పరిశుద్ధమైన వాక్యమని మనం ఇక్కడ తన శరణ చొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. కాబట్టి ఆయన వాక్యం పరిశుద్ధమైంది, అగ్ని వంటిది, నిర్మలమైంది, మనకు సహాయం చేయగలిగిన శక్తి వంటిదని మనం చూస్తున్నాం. అందుకనే దావీదు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. కీర్తన 119లో చూడండి, 119:25 వాక్యములో మనం గమనిస్తే, కీర్తనలు 119:25 వాక్యము. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఆమేన్. చూడండి, బ్రతకాలంటే ఏం కావాలా? దేవుని వాక్యం కావాలా. మంటిని హత్తుకొనిస్తుందంటే అన్కాన్షియస్ అయి పడిపోయాడు, ఓరలా పడిపోయాడు. ఇంకా లేవనెత్తాలంటే మనుషులు లేవనెత్తటం కాదు ఇది. ఈ ఆత్మీయ అనుభవంలో మనల్ని తిరిగి లేవనెత్తాలంటే ఏం కావాలా? వాక్యం కావాలా. ఎవరు ఓదార్చినా, ఎవరు బలపరిచినా, నీకేం సలహను పెట్టినా ఆత్మీయ జీవితంలో ఎవరు లేవరు. శరీరం అయితే ఒకవేళ లేస్తుందేమో కానీ ఆత్మీయ జీవితంలో మనం తిరిగి లేవాలంటే ఏం కావాలి? దేవుని వాక్యమే మనకు కావాలి. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. అదే అధ్యాయము కీర్తన 119, 50వ వాక్యం కూడా చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమేన్. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ అనుభవం మనలో చాలామందికి ఉండి ఉండవచ్చు. ఎందుకంటే మనుషులు ఓదార్చితే ఓదార్పు పొందదు, కానీ దేవుడు ఒక్క వాక్కు మనకిస్తే, ఒక వాక్యంతో మాట్లాడితే, నేను నీకు తోడుగా లేనా, నేను నిన్ను ఆదుకోనా, నీకు సహాయం చేయనా, ఆయన అడిగితే చాలు మనం తెప్పరిల్లుతాం. ఇంకా మనకు కృంగుబాటు ఉండదు, ఇక మనకు దిగులు ఉండదు, బాధ ఉండదు. ఏమనుకుంటా, నా ప్రభు నాతో మాట్లాడాడు, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు. ఇంకెవరో కాదు, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన మన గొప్ప దేవుడు మనకు తోడుకుంటే మనుషులు ఏం చేస్తారండి? మనుషులు ఏం చేయరు. నువ్వు కృంగుబాటు పొందవలసిన అవసరం, ఈ అనుభూతిలోనికి రావాలి. మనం ఈ అనుభవంలోనికి మనం రావాలి. నీ హృదయం దేవుణ్ణి హత్తుకోనుండే, దేవుణ్ణి ఆనుకోనుండేనే ఈ అనుభవం వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే సాతానుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? పడగొట్టాలని చూస్తాడు. కానీ దేవుణ్ణి ఆనుకోనుంటే, ఎవని హృదయం నా మీద, ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తును, ఏలైనగా అతడు నా యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు అని యెషయా 23లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ అనుభవం, ఆదుకునే అనుభవము, ఓదార్పు పొందే అనుభవము, లేవనెత్తబడే అనుభవము ప్రభువులో నుంచే మనకు వస్తుంది, కానీ వేరే దేనిలో నుంచి రాదు. ఇంకా పడి ఉన్న మనల్ని బ్రతకమంటున్నాడంట దేవుడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 1 నుంచి 6 వాక్యాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 6 వాక్యాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియచేసి నీవు ఈలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీయందు జాలిపడిన వాడు ఒకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. ఆమె చూసారా, దేవుని మాట, దేవుని మాటతో మనం బ్రతికి ఉన్నాం.
దేవుడు మనల్ని బ్రతికించున్నాడు. ఎవరు పుట్టుకతో పరిశుద్ధులు కాదు, ఎవరు కూడా నీతిమంతులు కాదు. మరి అబ్రహాముని పిలిచినప్పుడు అదే ఇక్కడ చెప్తున్నాడు, నీ జనన విధం ఏమనగా ఏమిటంట ఆయన చెప్తున్నాడు, నువ్వు కనానీయుల దేశ సంబంధమైనవి, నీ తండ్రి అమ్మోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. మీ తల్లిదండ్రులు ఎవరంటే అన్యులైనప్పటికీ నేను మిమ్మల్ని పిలిచి నా జనంగా చేసుకున్నాం. నువ్వు పుట్టినప్పుడు పరిశుద్ధంగా లేదు, బిడ్డలు పుట్టినప్పుడు పరిశుద్ధంగా నిర్మలంగా ఉండదు. వాళ్ళని కడిగి శుభ్రం చేస్తేనే మనకు బయటికి తీసుకొచ్చి చూపిస్తారు. అలాంటి పరిస్థితిలో ఎవరు నిన్ను పట్టించుకోకుండా ఉన్నటువంటి సమయంలో నేను నిన్ను పిలిచాను, నిన్ను నా బిడ్డగా చేసుకున్నాను, నిన్ను బ్రతకమని చెప్పాను, శుభ్రం చేసి పరిశుద్ధపరిచి మనం అందరం కూడా అందేనండి, వాళ్ళే కాదు, మనం ఎవ్వరం కూడా పుట్టినప్పుడు నీతిమంతులం కాదు. ఏదేదో స్థలాల్లో పుట్టినవాడు తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళం అయినప్పటికీ మన తల్లిదండ్రులు క్రైస్తవులు అయ్యి ఉండాలని లేదు, పరిశుద్ధులు అయి ఉండాలని లేదు. మరి ఎలాంటి స్థితిలో మనం పుట్టినప్పటికీ దేవుడు మనల్ని మరణానికి అప్పగించలేదు. మనతో ఏం చెప్తున్నాడు, నువ్వు బ్రతుకు అంటున్నాడు. ఆ మాట, దేవుని మాట ద్వారా మనం ఏమవుతున్నామో బ్రతుకుతున్నాం. ఎలా బ్రతుకుతున్నాం? ఆయన మనల్ని తన రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. ఆయన ఏం చేశాడంట, తన రక్తాన్ని వెల ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వాక్యము. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఆమేన్. కాబట్టి తన రక్తము వెలగా ఇచ్చి, మన ప్రాణం పెట్టి తన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఒకరిద్దరిని కాదండి. చూడండి, ఎక్కడ నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. చూసారా? కనుక మనలందరినీ ఆయన తన రక్తం ఇచ్చి కొని తన ప్రజలుగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అంతవరకే కాదు, మనల్ని శుద్ధీకరించి మనల్ని బాగు చేసి నువ్వు బ్రతుకు అని అంటున్నాడు. ఆ మాటతో మనం ఈ దినము ఏమవుతున్నాము? బ్రతుకుతున్నాం. మనం అందరం బ్రతుకుతున్నాం. మనం అనుకుంటాం కదా, నేను చాలా విటమిన్స్ టాబ్లెట్స్ తీసుకున్నాను, లేకపోతే నేను మంచి ఆహారం తీసుకుంటున్నాను, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, రన్నింగ్ చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, అందుకు బ్రతుకుతున్నాను అనుకుంటున్నారేమో. చాలా ఎక్సర్సైజులు చేసుకునే వాళ్ళు, చాలా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు పుట్టికమని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. మనం బ్రతుకుతున్నామంటే ఎవరి మాట? అది దేవుని మాట వల్ల బ్రతుకుతున్నామనే మాట ఎవరు మర్చిపోకూడదు. అయితే మనం బ్రతికి ఏం ప్రయోజనం? మనం దేవుని బిడ్డలుగా బ్రతికితే దేవుని రాజ్యానికి వెళ్తాం, లేకపోతే దానివల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు. అందుకని నీ జనన విధము ఏమైనా పర్వాలేదు, నేను నిన్ను ఏం చేశాను, శుద్ధీకరించి నిన్ను బ్రతుకుమని చెప్తే నువ్వు బ్రతుకుతున్నావు అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మరి దేవుడు మనల్ని ఎలా శుద్ధీకరించాడు? ఆయన అగ్ని ద్వారా, అనగా ఆయన వాక్యం ద్వారా, ఆయన మాట ద్వారా ఆయన శుద్ధీకరించినట్లుగా మనం చూస్తున్నాం. మరి వ్యక్తిగతంగా మనం చూసినప్పుడు యెషయా ప్రవక్తను శుద్ధీకరించిన అగ్నిని మనం చూస్తాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వాక్యము. అప్పుడు ఆ సరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎక్కిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఆమేన్. ప్రియమైనటువంటి దేవునిలారా, యెషయా అప్పటికే ఉంటున్నాడు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున ఆయన దేవుని యొక్క సింహాసనమును ఆయన దర్శనం చూచి ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడంటే, నేను అయ్యో, చూడు చదువమ్మా 5వ వాక్యం చదువు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటిని. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన దేవుని యొక్క దర్శనం చూచినప్పటికీ సంతోషించటం లేదు, ఆనందించటం లేదు. ఏమని చెప్తున్నాడు? తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసించువాడను, నేను యెహోవాను చూచి తిని నేను నశించి తిని. మనం అపవిత్రతలో ఆయన్ని కళ్ళారా చూడలేం, చూస్తే మనమే కాలిపోద్దాం. మరి ప్రవక్త ఎంతగానో బాధపడుతుండే వెంటనే ఏం చేశారంటే, సరాపుల్లో ఒక్కడు
తాను బలిపీఠం మీద నుండి ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపములు పరిహరించబడెను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఏం చేశారంటే ఆ శరాపుల్లో ఒకడు కారుతున్న నిప్పు తీసుకొచ్చి ఆయన పెదవులకు ఆయన నోటికి తగిలించాడు. తగిలించినప్పుడు ఆ నిప్పంటే ఏం చెప్పాను నేను? దేవుని వాక్యము. అది ఎప్పుడైతే ఆయన పెదవులకు తగిలిందో అది కాల్చబడిన తర్వాత అవి శుద్ధీకరించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాతనే దేవుడు నేను ఎవరిని పంపేదనంటే ఆయన ఏమంటాడు అండ, అయ్యా నేనున్నాను నన్ను పంపమని దేవుని పరిచర్య కొరకు వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అగ్నియే, నశింపజేసే అగ్నియే ఏం చేస్తారు? బ్రతికించే అగ్ని కూడా ఈ అగ్ని అని మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41 నుండి 48 వరకు చూసుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41 నుండి 48 వరకు. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము నొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. ఆమేన్. ఈ సందర్భం మనకు అందరికీ తెలిసిందే. కోరహు తనతో కూడా ఉన్నటువంటి 250 మంది మోషేకి వ్యతిరేకంగా నిలబడినప్పుడు దేవుడు వారికి ఏం తీర్పు తీర్చాడు? భూమి నోరు తెరిచి వారిని మింగివేశాను. వాళ్ళు చనిపోయారని మిగతా ఉన్నటువంటి జనాంగము ఎవరి మీదకి లేశారు? మళ్ళీ మోషే వాళ్ళకి విరోధంగా మాట్లాడుతున్నారు. మీరు దేవుని జనాంగాల్ని చంపేశారు, మీ వల్ల వాళ్ళు చచ్చిపోయారంటే దేవుని కోపం వారి మీదకి రెగులుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, దేవునికి కోపం వస్తే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఆయన తెగులు పంపిస్తాడు. తెగులు వస్తే మనుషులు ఏమైపోవాల్సిందే? చనిపోవాల్సిందే. వెంటనే మోషే ఏం చెప్తున్నాడు? నువ్వు బలిపీఠం మీదనున్న ఆ యొక్క అగ్నిని ధూపార్తిలో తీసుకొని వెళ్ళి ఆ మనుషుల మధ్యలోనికి వెళ్ళిపో, అక్కడ పాప పరిహారార్థంగా ధూపం వేసినప్పుడు దేవుని కోపం చల్లారుతుంది, అప్పుడు ఆ తెగులు ఆగిపోతుందంటే వెంటనే అహరోను ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న నిప్పు ఆ ధూపార్తిలో వేసుకొని వెళ్ళి ధూపం వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అహరోను చచ్చిన వారి మధ్యకి బ్రతికిన వారి మధ్యలో నిలబడ్డారో ఆ ధూపార్తితో ధూపం వేశారో అప్పుడు తెగులు ఆగిపోయింది, మనుషుల మరణం కూడా ఆగిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ బలిపీఠం మీదనున్న ఈ నిప్పులు ఏమైంది? దేవుని అగ్ని అని మనం చూస్తున్న అగ్ని మరణాన్ని మనుషుల్ని బ్రతికించేటట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం దేవునితో నివసించినప్పుడు, దేవునిలో జీవించినప్పుడు, దేవుని సంఘంలో, దేవుని సమాజంలో ఆయన బిడ్డలుగా మనం బ్రతికినప్పుడు మనకు అనేకమైన శ్రమలు, శోధనలు వస్తాయి. అయితే మనకి ఇప్పుడు అలాంటి అగ్ని లేదు. మనకు ఎలాంటి అగ్ని వస్తుందంటే, ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమేన్. ఈ అగ్ని ఏమిటండి? మన విశ్వాసం అనే అగ్ని. నశించిపోవు సువర్ణము అగ్నిలో ఏమవుతుంది? కాలినప్పుడు శ్రేష్టమైన బంగారంగా మార్చబడుతుంది. అలాగే దేవుని బిడ్డలైనటువంటి మనకు అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. అప్పుడు మనం విశ్వాసము పరీక్షించబడుతుంది. లేదా బంగారము అగ్నిలో ఎలా కాల్చబడి సువర్ణంగా మార్చబడుతుందో మనకు కలిగేటటువంటి శ్రమలను బట్టి మన విశ్వాసం ఇంకా మెరుగుపడుతుందన్నమాట. కాబట్టి అలాంటి సమయంలో, సందర్భంలో మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది.
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి ఈ విశ్వాసం శ్రమ మాకు రాకూడదని ఎవ్వరు అనుకోవద్దు. మన ఆత్మీయ జీవితంలో బలపడే కొలది మనకు శ్రమలు అధికమవుతూ ఉంటుంది. అది మన విశ్వాసానికి ఒక పరీక్ష, అగ్ని వంటి పరీక్ష. మరి బంగారము అగ్నిలో వేస్తే దానిలో ఏమవుతుందంటే మస్ట్ అంతా తీసివేయబడి బంగారం కానీ వెండి కానీ అగ్నిలో పుటం వేస్తేనే అది శ్రేష్టమైనదిగా మార్చబడుతుంది. అలాగే విశ్వాసి తన విశ్వాస జీవితంలో తనకు కలుగుచున్న శోధనల ద్వారా శ్రేష్టమైన విశ్వాసంలోనికి వెళ్ళిపోయి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అతని మెప్పుకి ఘనతకి మనం కారకులమై ఆయనతో కూడా వెళ్ళిపోయేదానికి దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి ఈ విషయం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు మర్చిపోకూడదు. మీకు శ్రమ వచ్చిందా? ఎవరికి దగ్గర ఉన్నారు? దేవునికి దగ్గర ఉన్నాం మనము. శ్రమ వచ్చిందంటే మన విశ్వాసానికి పరీక్ష వచ్చింది. అయ్యో నాకు ఈ పని జరిగిపోతే మాకు కష్టాలన్నీ తీరిపోతాయని నేను అనుకున్నానే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, పెళ్ళి కాని వాళ్ళు ఏమనుకుంటారు? నాకు పెళ్ళి అయితే చాలు, పెళ్ళి అయితే నా కష్టాలన్నీ తీరిపోద్ది అనుకుంటారు. కానీ పెళ్ళి అయినాక కొత్త కష్టాలు మొదలవుతాయి. చూసారా? ఆ తర్వాత ఏం కష్టాలు మొదలవుతాయి? పిల్లలు పుట్టలేదు అంటారు. పిల్లలు పుట్టలేదు అనుకున్న వాళ్ళకి పిల్లలు పుడితే నాకు పిల్లలు పుడితే చాలు, ఇక నాకేం కష్టాలు ఉండవు అనుకుంటారు. ఇంకా కొత్త కష్టాలు మొదలవుతాయి. చూసారా? కాబట్టి దేవుని యందు విశ్వాసంలో ఉన్న బిడ్డ అంటే పెళ్ళి అవ్వకూడదు, పిల్లలు పుట్టకూడదని కాదు నేను చెప్పింది. మీకు శ్రమ అధికమవుతుందే కానీ శ్రమ తగ్గిపోతుంది అనుకోవద్దు. కానీ ఆ సంతోషంలో దేవునితో మీరు హత్తుకొని ఉండే, దేవుడు మీతో ఉండే వాటన్నిటిని జయించే శక్తి కూడా ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. అది మనకు అగ్ని వంటి మహాశ్రమలాగా అనిపించదు. ఎందుకంటే మనం ప్రభు బిడ్డలం కదా, ప్రభు మనతో కూడా ఉంటాడు. మనకు వాటిని అన్నిటినీ తట్టుకొని జయించే శక్తి కూడా ఇస్తాడు. మనకు శ్రమ అధికం అయ్యే కొలది మనం ఒకటి అనుకోవాలా, వాక్యంలో ప్రార్థనలో ఉన్న వాళ్ళైతే నేను దేవునికి దగ్గర అవుతున్నాను అనే విషయము మర్చిపోకూడదు. మనం ఎవరికి దగ్గర అవుతున్నాం? మన ప్రభువుకి దగ్గర అవుతున్నాం. కాబట్టి ఈ శ్రమలు అంతమయ్యే దినం వస్తుంది, ప్రభువుని చూసే దినం వస్తుంది. ప్రభుతో కూడా వెళ్ళిపోయి నిత్యానందంలో ఆయన నిత్య మహిమలో మనం జీవించే దినం కూడా వస్తుంది. కాబట్టి ఈ శ్రమలకు అన్నిటికీ మనం భయపడకూడదు. అది ఆ యొక్క విశ్వాసమునకు కలిగేటటువంటి శోధన, అది అగ్ని వంటి మహాశ్రమలని మనం మర్చిపోకుండా ఉండాలి. ఇంకా మూడో అంశంగా మనం ధ్యానం చేసుకునేది ఏమిటంటే నశింపచేయు అగ్ని. ఈ అగ్ని ఏం చేసింది? ఆయన దేవుని బిడ్డలకు దర్శనమిచ్చి వాళ్ళని బలపరిచింది. రెండవదిగా ఈ అగ్ని చేత శుద్ధీకరించబడ్డాము. మూడవదిగా నశింపచేయు అగ్ని. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యము. కావున సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట అని మనము మర్చిపోకూడదు. చూడండి ఏం చెప్తున్నాడు? 5వ అధ్యాయం 14వ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి వాళ్ళు ఈ మాట పలికారు కదా, పలికినందున ఏం చేస్తానంట? నీ నోట్లో నా మాట నేను ఎలా ఉంచుతాను? అగ్ని వలె ఉంచుతాను అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? వారి మాట పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములను కట్టెలుగాను నేను చేసేదను. అంటే దేవుని మాట అగ్నిగా ప్రవక్త నోట్లో ఉందంట. ప్రజలు ఎలాగున్నారంట? కట్టెలుగా ఉన్నారంట. కట్టెల్లో అగ్ని వేస్తే ఏమవుతుంది? అవి మండిపోతాయి. చూసారా? కాబట్టి దేవుని మాటలు కట్టెలు కాలితే ఇంకేమన్నా కనపడుతుందా? ఏం కనపడుతుంది? బూడిద కనపడుతుంది అంతే. బూడిదతో మనం ఏమైనా చేసుకోగలుగుతామా? బూడిద చల్లుకోవడానికి పనికి వస్తుంది కానీ దానిలో వేడి ఉండదు, దానివల్ల మనకేమీ ప్రయోజనం ఉండదు. అది దుమ్మే, అది ధూళితో సమానం. కాబట్టి ప్రభు అంటున్నాడు, వారు నీ మాట వినలేదు కదా, కాబట్టి నేనేం చేస్తాను? నా మాటలు నీ నోట్లో అగ్ని వలె ఉంచుతాను. నువ్వు పలకంగా వాళ్ళు ఏమైపోతారు? కట్టెలైపోతుంది. అది వాళ్ళలోకి వెళ్ళిపోయి అందరినీ కాల్చివేస్తూ ఉంటుంది అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అది ఆ ప్రజలు దేవునికి అవిధేయులుగా జీవించినందున దేవుడిచ్చేటటువంటి శిక్ష అని మనం చూస్తున్నాం. అయితే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఒక ఆశ్చర్యమైనటువంటి మాట చూస్తాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వాక్యం చూసుకుందాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక
మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయును, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. ఆమేన్. ఒప్పుకుంటారా ఎవరైనా? నోట్లోనే ఉందండి అగ్ని. ఏమిటండి? ఏం అగ్ని అది? మన నాలుక. నాలుక అగ్నియే అంటుంది. నాలుక ఎట్లా అగ్ని అవుతుంది? అది మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంది, మాట్లాడవలసిన మాటలు మాట్లాడుతుంది. అది బ్రతికించాలనుకునే వారిని ఆ నాలుకతోనే మనం వాక్యం చెప్పుకుంటున్నాం, వాళ్ళని బ్రతికిస్తారు. ఏ నాలుకతో అయితే మాట్లాడుకొని మాటలు మాడతారో వారు ఏమవుతారంట? చూడండి ఇక్కడ మనం గమనిస్తే, అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రములకు చిచ్చుబెట్టును, అది నరకము చేత చిచ్చుబెట్టబడును. చూసారా? ఈ నాలుకతో మాటల ద్వారా అనేకులని, కత్తిపోటు వంటి మాటలు గలవు అని ఉంది కదా. కాబట్టి ఈ నాలుకతో మాట్లాడి మనుషులను చంపేదానికి కూడా పనికి వస్తుంది అనమాట. నరకమును చిచ్చుబెట్టునంటే మరి ఎక్కడికి పోయినా అగ్ని పెట్టేదానికి నాలుక వాడుకుంటారు. ఒక మాట వేసిపోతే చాలు, నీకు తెలియదా, ఇది నిజమా, విన్నావా, ఇట్లన్నే అట్లన్నే అనేసి ఒక మాట వేసిపోండి, వాళ్ళు కరిగిపోతారు. ఆలోచన చేసి 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 ఏంది ఇంత మాట అన్నారు, నన్ను గురించి ఇట్ట అనుకుంటున్నారా, అంత మాట అన్నారే, ఇంత మాట అన్నారే అని ఏం చేస్తారండి? కృంగిపోతారు. కృంగిపోయి కరిగిపోయి వాళ్ళు అన్యాయమై కొంతమంది అయితే పోయి ఇంత మాట అన్నారు కదా, ఇంకా నేను బ్రతకటం అనవసరం అనుకొని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ నాలుకని ఎంతో జాగ్రత్తగా మనం కాపాడుకొని వాడుకోవాలి. దేవుడు నాకు నోరు ఇచ్చాడు, నాకు నాలుక ఇచ్చాడు, నాకు మాటలు ఇచ్చాడని నా ఇష్టానుసారంగా మాట్లాడటానికి, లేకపోతే మీ ఇష్టానుసారంగా మాట్లాడటానికి దేవుడు నోరు ఇవ్వలేదండి. ఒక మాట జారిందంటే అది బయటికి వచ్చేసింది, శబ్దం రూపంలో బయటికి వచ్చిన తర్వాత అది మనుషుల్ని ఎంతగా బాధ పెడుతుందో అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆ మాట నీ నోట్లో ఉన్నా నీ మనసులో ఉన్నా ఇతరులని బాధ పెట్టదు, కానీ అది బయటికి వచ్చిన తర్వాత ఇతరులను బాధ పెట్టేదైతే అది కుటుంబాలనే కూల్చేస్తుంది, జీవితాలనే కూల్చేస్తుంది. కాబట్టి అది ఏందంట, చిన్న నిప్పు గొప్ప అడవిని కాలుతుంది. ఎండాకాలము ఎవరైనా సిగరెట్లు తాగి ఆ సిగరెట్ అటు వేసినా చాలు అడవి అంతా ఏమైపోతుంది, కాలిపోతుంది. రగులుకుంటుంది నిప్పు, రగులుకొని మీకు తెలుసో తెలీదు, నిప్పు రగులుకునేటప్పుడు గాలి పెద్దదైపోద్ది అనమాట. అది వాతావరణంలో వచ్చే మార్పు. అది పెద్ద గాలి వచ్చి అది చుట్టుపక్కల, నేను ఒకసారి చూశాను, ఒకసారి ఒక ఇల్లు కాలుతుండే చూశాను. ఆ గాలి భయంకరమైన గాలి వచ్చింది, చుట్టుపక్కల ఉన్న 4-5 ఇళ్ళు చుట్టుకున్నది. ఆ గాలి అట్ట చుట్టుకొని పోయి నిప్పుని తీసుకెళ్ళి ఆ ఇంటికి ఈ ఇంటికి అంటి చేసింది. అట్ట ఒకేసారి ఒక్క ఇంటికి నిప్పు అంటుకుంటే ఒకేసారి 5 ఇళ్ళు కాలిపోయినాయి. చూసారా? ఆ వాతావరణంలో మార్పు వచ్చేసే గాలి ఉగ్రంగా దాల్చి ఆ గాలి అటు కొట్టేటప్పటికి ఆ అగ్ని అటు ఇటు విస్తరింపజేసి అవి కాలిపోద్ది. కాబట్టి చిన్న నిప్పైనా గొప్ప అడవిని కాల్చేసినట్టు నీ శరీరంలో ఈ నాలుకనే అవయవం చిన్నదైనా అది అనేకులను కూల్చేదానికి, బ్రతికించేదానికి కూడా పనికొస్తుందని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు చూడండి, లేవి కాండం 10వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. లేవి కాండము 10వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే అహరోను కుమారులు యాజకులు. అహరోను వంశీయులకు ఏమిచ్చాడు? యాజకత్వం ఇచ్చాడు. మరి అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యములను వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నితో ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిన మృతి పొందిరి. దేవుడు అంతకు మునిపే వాళ్ళకు చెప్పి ఉన్నాడు. ఏమని చెప్తున్నంటే, అన్య అగ్ని నా సన్నిధికి తేకూడదు, ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న అగ్నితోనే నాకు బలులు అర్పించాలని దేవుడు చెప్పి ఉన్నారు. కానీ వాళ్ళు యెహోవా మాటలు నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మనం గమనిస్తే లేవి కాండము వేరే అగ్ని దేవుని సన్నిధికి తేకూడదని దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే 30వ అధ్యాయము 8-9 వాక్యం చదువుకున్నాం. నిర్గమకాండము
నిర్గమకాండం 30:8-9 వాక్యము. మరియు సాయంకాలం మందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. ఆమేన్. కాబట్టి వేరే ఒక అగ్ని వచ్చి తెచ్చి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉంచకూడదు, వాడకూడదని దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ కట్టడం మీరి వాళ్ళు వేరే అగ్ని తీసుకొచ్చి వాళ్ళు అహరోన్ కుమారులే కావచ్చు, యాజకులే కావచ్చు, లేవీలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని మాటకు మీరి ఏ పని చేసినా ఏం జరిగింది? వాళ్ళు ఆ దేవుని సన్నిధిలోనే వాళ్ళు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఇర్మియా గ్రంథం చూడండి, 48:10 వాక్యంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథము 48:10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. ఈ మాటలు చాలా జాగ్రత్తగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు ఏమైపోతాడు? శాపగ్రస్తుడైపోతాడు. యెహోవా కార్యం అంటే అది ఏ పనైనా. మందిరంలో ధూపార్తి మనం వేయట్లేదు. ఇప్పుడు మందిరం చిమ్ముకుంటాము, ఏం చేస్తాం? తుడుచుకుంటాము, శుభ్రం చేసుకుంటాము. మరి ఈ కనిపించే మందిరము ఎవరో ఒకరు శుభ్రం చేసి శాపలేస్తేనే మీరు ఇక్కడ కూర్చుంటున్నారు. ఇది శుభ్రం చేసే వాళ్ళు కూడా కావాలి. లేకపోతే దుమ్ము పట్టుకొని ఉండదు. ఈ టేబుల్ కానీ అన్నీ తుడిచి ఎంతో జాగ్రత్తగా వాళ్ళు దాన్ని చేస్తారు. అది చిన్న పని, చాపలెత్తే పని చిన్న పని, లేదా మందిరం తుడిచే పని చిన్న పని అనుకోవద్దు. ఏ పని అయినా అజాగ్రత్తగా చేయకూడదు, భయభక్తులతో చేయాలి, అశ్రద్ధగా చేయకూడదు. ఇంకా ఒకటి ఉంది, దేవుని మందిరము మన దేహము కదా. గత దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దేహం అనే దేవాలయాన్ని కూడా మనం అశ్రద్ధగా వాడుకుంటే, మన ఇష్టానుసారంగా వాడుకుంటే ఏం చేస్తాడు? దేవుని వారు శాపగ్రస్తుడవునుగాక అని ఉంది. కాబట్టి ఈ దేహముతో మనం దేవుని మహింపరచాలి, దేవునికి ఇష్టమైన పనులే చేయాలి, వాక్యానుసారమైన జీవితమే మనం జీవించాలి. దేవుని పని ఏదైనా మనకు ఒక పని దేవుడు ఇస్తాడు. పని దేవుడు ఇచ్చిన తర్వాత ఈరోజు నాకు బాగలేదులే, నేను పోలేనులే, చేయలేనులే అని అనుకుంటే ఎవరి దగ్గర జవాబు చెప్పాలా? దేవుని దగ్గర ఖచ్చితంగా జవాబు చెప్పాలా. అది నువ్వు ఇల్లు జుమ్ముకునే పని అయినా, అండ్లు దోముకునే పని అయినా, ఆహారం సిద్ధపరిచే పని అయినా, మరి ఏ పనైనా, దేవుని ఇంట్లో పని కానీ, దేవుని మందిరంలో పని కానీ, దేవునికి సంబంధించిన ఏ పనైనా నిర్లక్ష్యం చేస్తే ఎవరి దగ్గర జవాబు చెప్పాలా? దేవుని దగ్గర చెప్పాలి. మరి వాక్యమైన ప్రార్థన అయినా, ఇదైనా నాకు బాగలేదు, ఈరోజు ప్రార్థన చేయలేను, పండుకుంటాను అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని దగ్గర జవాబు చెప్పాలి. ఈరోజు నీకు బాగలేకపోయినా నేను రేపు చేస్తాలే ప్రభు అంటే రేపు ఒకవేళ చేయలేకపోతామేమో. మనం ఏం చేస్తాం? దేవుని పని అశ్రద్ధ చేసినట్టే కదా. అప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఒప్పుకోడు అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి యెహోవా పని ఎవ్వరు కూడా ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఇంకా మనం గమనిస్తే అన్నిటికంటే ఘోరమైన ఒక అగ్ని ఉంది, అది నిత్య నరకాగ్ని. చూడండి, ప్రకటన గ్రంథము 20:14-15 వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20:14-15. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఆమేన్. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇది ఈ అగ్నిగుండము నిత్య నరకాగ్ని. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఎక్కడ పడవేయబడతాడు? అగ్నిగుండంలో పడవేయబడతాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్త. నాకు ఏందో బ్రతకటానికి ఈ లోకంలో దేవుడు సమయం ఇచ్చాడు, నా ఇష్టానుసగా బ్రతుకుతాను అనుకుంటే ధనవంతుడి జీవితం లాగే అయిపోద్ది మన జీవితాలు కూడా. ధనవంతుని గురించి యేసు ప్రభు ఉపమానం చెప్పాడు కదా. చూడండి, లూకా సువార్త 16:23-24 వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 16:23-24 వాక్యము. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికిరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఏం చేస్తున్నాడంట? ధనవంతుడు భూమి మీద సంతోషంగా సుఖానుభవాలు అనుభవించి జీవించాడు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట? నరకంలో పడిపోయాడు. అక్కడ ఎక్కడ ఉందంట? అక్కడ చాలా ఏసీ ఉన్నారా? ఇక్కడ నరకయాతన అనుభవిస్తున్నాను. ఏలు లాజరు వాకిట్లో పడి ఉండే ఎప్పుడు పట్టించుకోలేదండి. కానీ ఇప్పుడు ఏం చేయాలంట?
లాజరు అబ్రహాం రోమును ఆనుకొని సంతోషంగా ఉన్నాడు కనుక లాజర్ను పంపించాలంట. కొనేళ్ళు నీటిలో ముంచిన నాలుక తడపాలి అని అడుగుతున్నాడు. అంటే ఒక నీటి చుక్క కూడా దొరకని పరిస్థితిలో భయంకరమైనటువంటి అగ్నిలో అతడు కాలిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మటుకే కాదు ప్రియమైనటువంటి దేవునిలారా, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదని చూస్తున్నాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వాక్యము. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. ఆమేన్. ఈ దినాల్లో దేవుని దూషించేవాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు ఏమి భక్తి జరుపుకుంటేనా? జరపకపోతే ఏం మాకు జరగదా? జరుగుద్దండి, ఈ లోకంలో జరుగుద్ది. కానీ దేవుని మీద తిరుగుబాటు చేసేవారి స్థితి ఏమిటంట? అగ్నిగుండంలో పడవేయబడతారు. అక్కడ ఏమవుతుందంట? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆత్మకు మరణమే లేదు, నిత్య నరకాగ్నిలో నిత్యము వారు ఘోషిస్తూ ఉంటారు అనేది మనం మర్చిపోకూడదు. ఇది నశింపజేసే అగ్ని అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని కోపం మన మీదకి వస్తే అది రగులుకునే అగ్నికి కారణమవుతుంది. కీర్తనలు 21:9 వాక్యం కూడా మనం చదువుకుందాం. కీర్తనలు 21:9 వాక్యము. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. ఆమేన్. దేవుని కోపానికి పాత్రులైన వారందరూ ఏమవుతారంట? అగ్నిగుండం వలె మారిపోతారంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, అగ్ని అయ్యున్న దేవుడు, ఆయన మనల్ని బ్రతికించే దేవుడు, మనకు శిక్ష ఇచ్చేవాడు. ఆయన కోపం వస్తే ఆయన కోపాగ్నికి లేదా ఆయన అగ్నిగుండానికి మనం పాత్రలం అవుతామని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా గమనించుకున్నాం. కాబట్టి దేవుని వాక్యమే అగ్ని. నా మాటలు అగ్ని వంటిది కాదా? దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యం చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోండి, వాక్యానుసారం మన జీవితం జీవించండి. ఆ మాటే నీ మాట నన్ను బ్రతికించును, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తుంది అని. ఎవరైనా బాధలో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? వాక్యం చదవండి, వాక్యం ధ్యానం చేసుకోండి, నాతో మాట్లాడు ప్రభు అని అడుగు. ప్రభుని హృదయంలో చేర్చుకొని దేవుడిని అడిగినప్పుడు అగ్ని వంటి మహాశ్రమంలో కూడా మనల్ని నిలబెట్టేది దేవుని వాక్యమే. ఆ వాక్యం ద్వారా మనం బ్రతికేదానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.